250 చూపించి 240 30 అంత గట్టిగా గురాయించి మాట్లాడదాం మనం. ఇచ్చేసినాం, నో ప్రాబ్లం, ఇచ్చేసినాం. నీ మనసులో ఉన్న ఒక మనస్సాక్షిని అడగండి. వద్దురా మనస్సాక్షి, నేను ఈ మాట అంటే నా భర్త నా భార్యను నేను ప్రేమించాలి, భార్యను నేను ఎప్పుడు ఇలాంటి మాటలు అనకూడదు, ఇలాంటి మాటలు తిట్టకూడదు. దీనికంటే ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతుంది అది. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా స్నేహం చేయాలి. నీ తల్లిదండ్రులు నీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి కరెక్ట్ కాదని చెప్పేసి దాన్ని బంద్ చేసుకోవడానికి ట్రై చేసిండు. కానీ ఈ దౌడ వన్ వల్ల కాలేకపోయింది. ఎంత అవుతుందని అయితే ఏమనుకోకండి, ఎందుకంటే కంటెంట్ అలాంటిది, కాన్సెప్ట్ అలాంటిది. సో మీకు అర్థమైనంత వరకు సో వినండి. అర్థం కాకపోతే సెకండ్ సారి రివిజన్ చేసి అయితే వీడియోని అయితే చూడండి, ఓకేనా. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈ రోజు వీడియోలో అయితే మనము ఎర్నింగ్ అయితే చేయబోతున్నాం సాటర్డే. సో టైం అయితే చూసుకున్నట్లయితే 10:09 అయితే అవుతుంది. సో ఈ రోజు అయితే ఆన్లైన్ చేసుకుంటున్నాను. సో ఆన్లైన్ చేసుకునే దానికంటే ఫస్ట్ మనకు సిఎన్జి అయితే సో లైట్ అయితే వచ్చేసింది. మనకు సిఎన్జి కొట్టించిన తర్వాత సో మనం అయితే ఆన్లైన్ చేసుకుందాము. ఈ రోజు డేట్ వచ్చేసి 16th November 2024. ఇక జనవరి మనకు చాలా దగ్గరలో ఉంది. సో కాబట్టి సో లెట్స్ గో టు ద పికప్. సో నైట్ వచ్చేసరికి మనకు చాలా టైం అయితే పట్టింది. ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. ఇక డిన్నర్కి వేసుకొని పడుకునేసరికి 12 o'clock అయింది. సో అందుకనే కొంచెం ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ అయిపోయినా. ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం లేట్గానే బుకింగ్స్ స్టార్ట్ అయిపోతాయి అనే ఉద్దేశంతో అయితే లేట్గా స్టార్ట్ అయిపోయినా. సో బేసిక్గా నేను ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి మీకు. సో ఏంటిదంటే సో చూడండి, వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. చెడు సాంగత్యము మంచి నడవడికను చెరుపును. సో ఈ వీడియో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఇప్పుడు స్కూల్కి పోయేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, నాన్న మంచి స్నేహం చేసుకో, మంచి వాళ్ళతో తిరుగు నాన్న, పలానా అబ్బాయితో పలానా వాళ్ళతో నాన్న తిరగకూడదు, నువ్వు వాళ్ళ హ్యాబిట్స్ మంచిగా లేవు, వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారు, చెడు సాంగత్యం చేస్తారు వాళ్ళు అని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తుంటారు. సో దట్ ఈస్ ద కరెక్ట్. పిల్లలకు నేర్పించే వే ఆఫ్ టీచ్ ఎలాంటిది. సో మంచి గుణము, మంచిగా చదివే వ్యక్తులతోటి పిల్లలు మీరు ఫ్రెండ్షిప్ చేయాలన్నా, చెడు మాట్లాడే వాళ్ళతోటి చెడు పనులు చేసే వాళ్ళతోటి మనము ఫ్రెండ్షిప్ చేయకూడదు నాన్న అనేది పెద్దలు తల్లిదండ్రులైన వారు పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. సో మరి పిల్లలకైతే మరి మేము మాకెందుకు చెప్తున్నాం అంటే, మీరు మీ పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తున్నారు. నెంబర్ 1, మనం మన పిల్లలకు స్కూల్ పంపించేటప్పుడు వాళ్ళు ఎవరితోటి సాంగత్యం చేస్తున్నారు, ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లు వాళ్ళ అభిరుచులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి. సో అదేవిధంగా మనము ఏ విధంగా ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, మనకు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నాము, వాళ్ళు మంచోళ్ళ మనం మంచోళ్ళమా, వాళ్ళు చెడ్డోళ్ళ మనం చెడ్డోళ్ళమా క్యాల్కులేషన్ చేసుకోవాలి. సో ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకునే చిన్న సారాంశం ఏదన్నా ఉందంటే కొంచెం ఉంటుంది. సో దయచేసి నచ్చిన వాళ్ళు వినండి, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చని వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసుకొని వెళ్ళిపోతే మంచిది. ఎందుకంటే నాలో ఏ మంచి లేదురా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు మంచి నేర్చుకుందాం, మంచి చూద్దాం అనుకునే వాళ్ళు మాత్రమైతే చూడండి. మనకు సెట్ కాదు అనుకునే వాళ్ళు మీ ఇష్టం, స్కిప్ చేసుకున్నా పర్లేదు. సో బలవంతం అయితే ఏం లేదు. విధంగా మన పెద్దవాళ్ళంగా ఎలాంటి స్నేహం చేస్తున్నాం, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాం. ఏందన్నా కొత్తగా చెప్పి నా దోస్తులు జాన్ జిగ్రీ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా నా దోస్తానం అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళతో స్నేహం చేసినప్పుడు నీ లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది ఒకసారి పిచ్చే మోడ్ ఒకసారి వెనక తిరిగి ఒకసారి స్కానింగ్ చేసుకోండి. ఎవ్వరు లైఫ్ వెనక తిరిగి నా గత జీవితంలో నేను
లాభాల్లో ఉన్నానా నష్టాల్లో ఉన్నానా ఎవ్వరు ఆలోచించరు. అసలు అంత టైం ఉండదు. నేనైతే ఆలోచిస్తా గత సంవత్సరంలో నేను నా లైఫ్ ఏ విధంగా ఉంది, నా లైఫ్ లాస్ట్లో ఉందా, అంటే లో బడ్జెట్లో ఉందా, హై బడ్జెట్లో ఉందా, ఇప్పుడు ఎలా ఉంది, లో బడ్జెట్లో ఉందా, హై బడ్జెట్లో ఉందా, డెవలప్మెంట్ అనేది లాస్ట్ ఇయర్లో ఉందా, ఈ ఇయర్లో ఉందా. సో నేను కంపారిజన్ అనేది ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ డే అనేది చేసుకుంటా. అలాగనే నా సబ్స్క్రైబర్స్ అయిన మీరు, సో నన్ను అభిమానించే మీరు కూడా మీ లైఫ్ను ఒకసారి కంపారిజన్ చేసుకోండి, ఒకసారి క్లీన్ చేసుకోండి. నిన్నేం చేసిర్రు, నిన్న అనకూడని మాట్లాడకూడని మాట్లాడారు, బూతులు మాట్లాడారు, ఫ్రెండ్స్ తోటి గొడవ పడ్డారు, ఇంట్లో ఫ్యామిలీ తోటి గొడవ పడ్డారు. బట్ ఈరోజు అలా ఉండకూడదు. సో అది నిర్ణయించుకోవాలి మీరు. సో సిఎన్జి అయితే లేదు, మనం సిఎన్జి కొట్టించుకుందాం. సో ఈ రోజు మంచిగా ఉండడానికి ట్రై చేయాలి, ఈ రోజు హ్యాపీ లైఫ్ ను లీడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎవ్రీ డే హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. ఎవ్రీ డే మూడ్ ఆఫ్గా, డల్గా, బాధగా, ఏదో ఒక విధంగా ఉండటానికి ట్రై చేయకండి. ఏదో ఒకటి పొద్దుగాల అయితే ప్రతి ఒక్కరికి సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో వాటిని రెక్టిఫై చేసుకొని వాటిని మనం సమస్యలను పై పోరాడే విధంగా మనము హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. కానీ అబ్బా ఇంకా 10 రోజులలో ఈఎంఐ కట్టాలి, 10 రోజులలో ఈఎంఐ కట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు నువ్వు నెల ముందు నుంచే రెడీ చేసుకోవాలి. సో అదొక ప్లానింగ్ తోటి మనం అనేది చేసుకోవాలి. అది లాస్ట్ డే మనం ఎట్లున్నాము, లాస్ట్ ఇయర్ ఎట్లున్నాము, ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది ఒక నెలన్నరలా. ఇక చాలా మంది లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం 31st నైట్ ఇక నా జీవితంలో సంవత్సరం తోటి లాస్ట్ బాయ్ ఇవాళ ఒక్కరోజే తాగుతా, రేపటి నుంచి ఇక నాకు తాగుడుకు బంద్, రామ్ అని చాలా మంది ఇలాంటి తీర్మానాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వీటిపైన నిలబడేది చాలా తక్కువ. వీటిపైన మనం పెట్టుకున్న నిర్ణయం మీదనే మనం ఆధారపడి గట్టిగా స్టాండ్ తీసుకొని ఉండకపోతే సో లైఫ్ అనేది ఎక్కడ ఇచ్చిన గొంగలు అట్నే ఉంటుంది బ్రదర్, చెప్తున్నా. మనం ఒక డిసిప్లిన్ తోటి, ఒక ప్లాను, కసి, పట్టుదల, తెగింపు ఉండాలి. నేను ఖచ్చితంగా 10వ తారీఖు వరకు ఈఎంఐ డబ్బులు సంపాదించి తీరాలి. గట్టి పట్టుదల నిర్ణయం పెట్టుకోండి, ఖచ్చితంగా చేస్తారు మీరు. లేదు అమ్మ సాయంత్రం ఫోన్ చేసిండు, బుకింగ్లు పడతలేవు, 2 గంటలు బిజినెస్ లేదు, ఆఫ్ చేసుకొని ఆఫ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు, ఆఫ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతారు, ఇంటి సైడ్ పెట్టుకొని రూమ్కి వెళ్ళిపోతారు. 2 hours తర్వాత నీకు బిజినెస్ అప్పుడు ఇంక్రీజ్ కావచ్చు. నేను ఆ లైఫ్ అనుభవించిన బిజినెస్ స్ట్రాటజీ అనేది అట్లుంటది. సో కాబట్టి ఎప్పుడు ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. నేను చూపిస్తా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి చూపిస్తా. ఎన్ని గంటలు బిజినెస్ లేదు, అలాంటి టైంలో నా మూడ్ ఆఫ్ ఎట్లుంది అనేది చూపిస్తా. కానీ పేషెన్సీ లేక చాలా మంది ఈ ఫీల్డ్లో సో చాలా మంది ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళిపోయే వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు, వెళ్ళిపోనియండి. బట్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నన్ను అభిమానించే వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మంచి గుడ్ హ్యాబిట్స్ను మనము వాటిని డెవలప్ చేసుకోవాలి. బ్యాడ్ హ్యాబిట్స్ను మనము చిన్న 10 రూపాయలు ఇచ్చి వాటిని వదిలేసుకోవాలి. 10 రూపాయలు ఇచ్చి ఒక చెడ్డ స్నేహితుడిని దూరం చేసుకోవాలి. మంచి స్నేహితుడిని 10 రూపాయలు ఇచ్చి మంచి స్నేహితుడిని కొనుక్కోవాలి. చిన్నప్పటి సామెతనే, చిన్నప్పుడు కొటేషనే, అందరు పెద్దోళ్ళు చెప్పేది, అందరు చెప్పేదే నేను చెప్తున్నాను. కానీ అది మన ఇంప్లిమెంటేషన్, మన లైఫ్లో ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అది జరగదు. ఎవరి లైఫ్లో కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో. కానీ ఎందుకు జరగదు అని గట్టి పట్టుదలతోటి, ఒక తెగింపుతోటి మనము దాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకొని మనము దాన్ని ముందుకు సాగుతామో, ఖచ్చితంగా నేను ఈరోజు 10వ తారీఖు వరకు నేను గట్టిగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే 15వ తారీఖు నిన్నటి నుంచి ఇప్పుడు రేపు 1వ తారీఖు వరకు ఒక్క రోజు కూడా లీవ్ లేకుండా గట్టిగా చేయాలని నిశ్చయించుకున్నాను. ఆల్రెడీ 2 రోజులు లీవ్లు అయిపోయినాయి, నాకు లీవ్ లేవు ఇక. సో కాబట్టి ఈ 15 రోజులు నేను గట్టిగా చేస్తేనే నెక్స్ట్ ఈఎంఐ వరకు నేను అమౌంట్ సంపాదించుకోగలుగుతా. కరెక్ట్గా చేయాలి, అది నేను నిర్ణయించుకున్నా. దాని ప్రకారం మాత్రమే నేను ఖచ్చితంగా ఫాలో అయిపోతున్నా. ఒక రోజు 1 గంట 2 గంటలు అటు లేట్ అయినా కానీ ఖచ్చితంగా దాన్ని కవర్ చేసుకుంటా. కానీ ఆ రోజంతా మనం తీయకుంటుంటే ఎట్లుంటుంది? దాన్ని ఒక రోజు గడిచిపోయిన రోజును మాత్రం కవర్ చేయడం లేదు. 1 గంట 2 గంటలు అంటే
ఓ 2 గంటలు మళ్ళీ నైట్ అవర్స్ కొంచెం నైట్ అవుట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. కానీ ఒక రోజంతా అయిపోయింది అనుకో చాలా కష్టం. లెంత్ అవుతుందని అయితే ఏమనుకోకండి, ఎందుకంటే కంటెంట్ అలాంటిది, కాన్సెప్ట్ అలాంటిది. సో మీకు అర్థమైనంత వరకు సో వినండి, అర్థం కాకపోతే సెకండ్ సారి రివిజన్ చేసి అయితే వీడియోని అయితే చూడండి. ఓకేనా? ఓకే. నెంబర్ 1, స్నేహితులలో నెంబర్ 1, వానికి ఏ అలవాట్లు ఉన్నాయి? తాగుడు ఉండదు, జూదం ఉండదు, చెడు అది సిగరెట్ స్మోకింగ్ ఉండదు, ఇంకా గుట్కాలు పాన్లు పరాకులు ఏది ఉండదు. కానీ ఉండవలసింది ఉంటుంది, దీనికంటే ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతుంది అది. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా స్నేహం చేయాలి. అలాంటి వాళ్ళతో 10 రూపాయలు ఇచ్చి అలాంటి వాళ్ళను దూరం చేసుకుంటే బెటర్. ఎందుకంటే నాతోటి స్నేహితులు నాతోటి స్నేహం చేసిన వాళ్ళు అలాంటి స్నేహాన్ని దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అదొక టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఇంకో టైప్ ఆఫ్ డ్రింకింగ్, ఓన్లీ డ్రింకింగే చేస్తారు, మిగతా ఏ పాన్లు పరాకులు ఉండే ఓన్లీ డ్రింకింగే. ఆ డ్రింకింగ్లో ఎట్లా అంటే డెప్త్కి వెళ్ళిపోతారు, డీప్కి వెళ్ళిపోతారు. ఇక ఎక్కడున్నా అనే సిచ్యువేషన్ కూడా వాళ్ళు మైమర్చిపోయే అంత స్థితిలోకి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళతో కనుక నువ్వు స్నేహం చేస్తున్నావు గుర్తుపెట్టుకో, అలాంటి వాళ్ళతో కనుక నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు గుర్తుపెట్టుకో. లేకపోతే నువ్వే అలాంటి వాడివా తగ్గించుకో. ఎందుకంటే నీ మీద ఆధారపడి డిపెండ్ అయ్యి చాలామంది, ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. లేకపోతే నువ్వు బ్యాచిలర్ అయితే నీకు ఒక ఫ్యామిలీ రాబోతుంది, నీకు ఒక భార్య రాబోతుంది, నీ తల్లిదండ్రులు నీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి నువ్వు బయట చేసేటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీ మనస్సాక్షి నీకు చెప్తుంటది, అరే నీ తల్లిదండ్రులను నువ్వు మోసం చేస్తున్నావురా, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది తప్పు అని చెప్తుంటది నీ మనస్సాక్షి. దాన్ని వినాలే మనం, దాన్ని వినరు ఎవరు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, ఫ్రెండ్ పదే నా మనసు ఇలానే చెప్తుంది, నా మనసు ఇలానే చేయాలని చెప్తుంది, అది తప్పు. ఒక దొంగ ఉంటాడు, వాడు దొంగ చేసేదే దొంగతనం, వాడి మనస్సాక్షి ఉండదు వానికి, వాడు చేసేదే దొంగతనం, దొంగ పనులే చేస్తుంటాడు వాడు. వానికి మనస్సాక్షి చెప్పేది వినదు. వాడి మనస్సాక్షి ఎప్పుడు చెప్తుంది? పోలీస్ స్టేషన్లో పడి జైల్లో వేసిన తర్వాత ఉరి శిక్షకు ఉరికమ్మని చెప్పినప్పుడు అప్పుడు రియలైజ్ అవుతాడు, అరే నువ్వు చేసింది తప్పు, దొంగతనము అని అప్పుడు రియలైజ్ అవుతాడు. అప్పుడు మనస్సాక్షి, అరే భయ్ నేను ఎన్నోసార్లు చెప్పిండ్రా నీకు నువ్వు చేసేది తప్పు అని, కానీ నువ్వు వినలేదు, నువ్వు నా మాట వినలేదు. అంటే మనిషి అంతరంగంలో ఒక మన మనస్సాక్షి అనేది మాట్లాడుతుంటది. మనం ఏదైనా మనది కాని వస్తువు మనం తీసుకున్నా కానీ మనకు చెప్తుంటది, దట్ ఈస్ నాట్ యువర్, అదే నీది కాదు కానీ నువ్వు తీసుకొని జైల్లో పెట్టుకున్నావు అని ఒకరోజు చెప్తూనే ఉంటాయి. కానీ దాన్ని మనం ఏం చెప్తాం, సబ్జెక్ట్ ఉండు, నువ్వు సబ్జెక్ట్ ఉండు, లోపల ఉన్న సబ్జెక్ట్ ఉండు, నువ్వెందుకు నాకు చెప్తాను. సో ఇట్లా దాన్ని ఏం చేస్తామంటే దాన్ని బయటికి రానియం. దాని మాట వినకుండా మనం ఒకసారి చెప్తుంది, 2 సార్లు చెప్తుంది, 3 సార్లు చెప్తుంది, 4వ సారి ఆటోమేటిక్గా చెప్తూనే ఉంటుంది. కానీ దాని మాట చెవుకు వినబడదు, మనకు బయటికి రాదు. బట్ ఎప్పటికప్పుడు మనం ఫిల్టర్ కావాలి, ఎప్పటికప్పుడు మనం మంచి స్వభావం కావాలంటే మన మనస్సాక్షి చెప్పిన మాట వింటే చాలు. ఇక కొంతమంది ఉంటారు, నా మనస్సాక్షి ఇదే చెప్తాను, ఇదే కరెక్ట్ అంటాను, తాగమంటాంది, నా మనస్సాక్షి తాగకపోతే, కొంతమంది తాగకపోతే కూడా చాలా పెరాలసిస్ వచ్చి కొంతమంది అలాంటి సిచ్యువేషన్, డెప్త్ సిచ్యువేషన్కి వస్తారు. రోజు తాగి అలవాటు పడిన లివరు ఒకసారి బంద్ చేసేసరికి అది దాన్ని తీసుకోలేకపోతుంది బాడీ, మళ్ళా ఇంత పడాలి. సో అలానే గుట్కా, పాను, పరాకు ప్రతి ఒక్కటి ఇలాంటి. నా రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు వానికి ఏదో అంబర్ అలవాటు అనేసరికి వాడు పని చేసేటప్పుడు అంబర్ వేసుకొని పని చేసుకుంటే కష్టం అనేది అది తీసేస్తుందట. అది వేసుకుంటే ఆ మత్తులో ఆ పని అనేది జరిగిపోతుంది, శరీరం మీద ఎక్కువ బర్డెన్ పడదురా అని చెప్తా ఉంటాడు. తర్వాత ఏమైంది, మ్యారేజ్ చేసుకున్నాక భార్య ఒకరోజు ఏంది ఇంత గలీజ్ వాసన వస్తుంది ఏంది అని చెప్పేసరికి అప్పుడు చీ అనేసరికి భార్య, సొంత కట్టుకున్న భార్య అనేసరికి మనకి ఏమి ఇస్తుంది, చల్ అమ్మ దీన్ని ఎట్లయినా బంద్ చేయాలి, ఇది గలీజ్ వాసన వస్తుందట, అమ్మ నన్ను కట్టుకున్నది ఇట్లా అంట. వాడు రియలైజ్ అయ్యిండు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి దాన్ని బంద్ చేసుకోవడానికి ట్రై చేసిండు. కానీ ఈ దౌడ వన్ వల్ల కాలేకపోయింది. సో కొంతమంది ఉంటారు, బట్ దాన్ని బంద్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి, చాలా
మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలను ఎంచుకోవాలి. ఆ మార్గాలు దాని బదులు ఏదన్నా ఒకటి జీలకర్రనో లేకపోతే సోంపో ఏదన్నా ఒకటి దౌడకు పెట్టుకొని అదే వేసుకున్నట్టుగా ఫీలింగ్ చేసుకొని, మా ఫ్రెండ్ గారు అట్లనే అది అల్లం సుంటే ఏదో సంథింగ్ వేసుకొని వాడు చెప్పిండు నాకు. వాడు కూడా నా వీడియోలు చూస్తాడు. సో అల్లం సుంట ఏదో వేసుకొని ఆ అలవాటును అనేది మర్చిపోయిండు తాగుడు కూడా. సో రోజు 2 బాటిల్ తాగేటోడు 1 బాటిల్కు తగ్గించుకోండి. ఒకటేసారి బంద్ చేయొద్దు. నేను చెప్పేది అది, ఒకటేసారి బంద్ చేయొద్దు. ఒకటేసారి బంద్ చేస్తే లివర్ లోపల అవయవాలు ఒకదానికి అలవాటు పడినాయి. ఒకసారి బంద్ చేసేసరికి అవి తట్టుకోలేవు. మళ్ళా రోజు స్వీకరించేటి ఒకసారి బంద్ చేసేసరికి మళ్ళీ ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి కొంచెం తగ్గించండి. దాన్ని ఒప్పించాలి. ఇది మన బాడీలో ఉన్న అవయవాలను ఒప్పించాలి. కొంచెం తగ్గించి దాని ప్లేస్లో నీ అలవాటు ఉంటుంది కదా, అలవాటు ప్లేస్లో ఒక థమ్సప్ లేకపోతే ఒక స్ప్రైట్ లేకపోతే ఒక మజానో లేకపోతే కొబ్బరి బొండానో ఏదన్నా ఒకటి, ఒక యాపిల్ జ్యూసో యాపిల్ ఫ్లేవరో మజా ఫ్లేవరో ఏదో ఒకటి, ఆ ఫ్లేవర్ని తీసుకొని నువ్వు అనుకో ఇదే ఆల్కహాల్ అనుకొని తీసుకో. అట్లా బంద్ చేయి. ఎందుకంటే ఈరోజు తాగుడుకు బానిసై చాలామంది భార్యాభర్తలు చాలామంది భార్యలను పిల్లలను అమ్ముకునే పరిస్థితికి తయారైపోయారు. సో కాబట్టి అలాంటి పరిస్థితికి నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ వెళ్ళొద్దు. నా వీడియోస్ చూసేవాళ్ళు కొంచెం అలవాటు ఉన్నా ఆ కొంచాన్ని కూడా మర్చిపోయేటట్టుగా నేనైతే వాళ్ళకు బిగ్ సజెషన్ అయితే ఇస్తాను నా వీడియోస్లల్లో. ఈ స్మోకింగ్ అనేది ఇది చాలా ఎఫెక్టివ్ ఊపిరితిత్తుల మీద పడుతుంది. ఆ స్మోక్ వన్స్ ఒకసారి పీల్చి ముక్కులకి వెళ్ళి వదిలినప్పుడు నోట్లోకి వెళ్ళిపోయి లోపలికి పోయి ఊపిరితిత్తులలో మొత్తం రొటేట్ అయ్యి మళ్ళీ తర్వాత నోస్ నుంచి బయటకు వస్తుంది, ముక్కుల ద్వారా బయటకు వస్తుంది. అదొక చాలా అత్యానందానికి గురి చేస్తుంది అన్నట్టు. శరీరం బాడీ అత్యానందపడుతుంది. కానీ దాని ద్వారా ఊపిరితిత్తులలో మొత్తం ఊపిరితిత్తులు లివర్ అంతా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి మొత్తము క్యాన్సర్కు కారకం అవుతుంది. క్యాన్సర్ వచ్చేస్తుంది, మొత్తం బ్లాక్ అయిపోయి బ్లడ్ అనేది సర్క్యులేట్ అయ్యేదంతా రెడ్గా ఉండాల్సిన బ్లడ్ బ్లాక్ అయిపోతుంది. చిన్న బ్లాక్ అయిపోయి బ్లడ్ అంతా కలుషితం అయిపోయి క్యాన్సర్ వ్యాధి వచ్చేసి చివరికి క్యాన్సర్తో చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీకు చెప్పేది ఒకటే, స్మోకింగ్ ఎక్కువ చేయకండి, తగ్గించుకునే ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఆరోగ్యానికి హానికరమైనవి. నీ మనస్సాక్షి చెప్తుంది. కాకపోతే నేను దానికి అడక్ట్ అయిపోయిన వాళ్ళు దానికి ఒక్కొక్కటి తగ్గించుకుంటా ఒక్కొక్కటికి రోజుల వారి కదా. మీరు ఒక ప్లాన్ పెట్టుకోండి. మీ మనసు కొట్టేసింది చి అని విరక్తి వచ్చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏంద్రా బతుక మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ తాగుతుంటారు వాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సాయంత్రం కాగానే మళ్ళీ ఆ టైం కాగానే వేస్తూనే ఉంటారు, పీల్స్తూనే ఉంటారు. సో కాబట్టి మళ్ళీ ఒక టైం వచ్చేసరికి దాని మీద విరక్తి వస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. సో దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అనేది ఒక ప్లాన్ వేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారం కొంచెం కష్టమవుతుంది. ఆ కష్టమైనా కానీ ఆ కష్టంలో సో కష్టపడుతూ దాన్ని తగ్గించుకునే ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం మాటలతో చెప్పినంత బరాబర్ కాదని అనుకుంటారు, బట్ నేను చేస్తా ఖచ్చితంగా. ఇప్పుడు నా అనుదిన లైఫే ఎగ్జాంపుల్, నేను ఎవ్రీడే లైఫే ఎగ్జాంపుల్. నేను ఖచ్చితంగా టైం టేబుల్ అంటే టైం టేబుల్ ఫాలో అయిపోతా. డే టు డే బిజినెస్ అప్డేట్ అనేది ఖచ్చితంగా నాది కంటిన్యూస్గా ఫాలో అయిపోతా. ఎక్కడ నేను నా ప్లాన్ ప్రకారము డీవియేషన్స్ అయితే ఎక్కడ జరగదు. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, దగ్గరకు వచ్చేసిన సిఎన్జి లైన్కు, నా ముందు ఒకటే కారు ఉందిగా. సో అది మొత్తానికైతే నాకు జరిగిన రీసెంట్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పటివరకు అయితే అది. సో చెడు సాంగత్యము మంచి నడవడికను చెరుపును, అర్థమైంది అనుకుంటా. చెడు అని ఏదైతే మనకు తెలుసు, మనకు బుద్ధి జ్ఞానములు వచ్చినాయి ఖచ్చితంగా మన అందరికీ. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారందరికీ కొంచెం అంతో కొంత చెడేది మంచిది ప్రతి ఒక్కరికి తెలుసు. నీ మనస్సాక్షి ఏది చెప్తుంది, అది నీ మనస్సాక్షి మాట విను. ఒకసారి ఆగు. ఏదైతే పలానోడు అరే దార పోదామనంటే వాడు ఎక్కడికి పోదామంటాడు, ఏం చేయడానికి పోదామంటాడు. ఒకసారి నీ మనసులో ఉన్న ఒక మనస్సాక్షిని అడగండి. మనస్సాక్షి చెప్తే అరే వాడు పలాన దగ్గర తీసుకుపోదా అంటాడు, వద్దురా అక్కడ నువ్వు ఇరికిపోతావురా, అది చెప్తూనే ఉంటుంది. సో కాబట్టి అది బేసిక్గా దాని మాట వినండి, మీరు ఖచ్చితంగా బాగుపడతారు. ఇదే కాదు ప్రతి ఒక్క విషయంలో, బిజినెస్ చేసే విషయంలో,
ఎటు ఊరికి పోయే విషయంలో, పిల్లలతో మాట్లాడే విషయంలో, భార్యాభర్తలతో మాట్లాడే విషయంలో, ప్రతి ఒక్కటి భార్యతో మాట్లాడేటప్పుడు కూడా, బూతులు మాట్లాడేటప్పుడు కూడా తను ఎట్లా ఫీల్ అవుతుంది, భర్తతో మాట్లాడేటప్పుడు కూడా భార్య నా భర్త ఎట్లా ఫీల్ అవుతాడు నేను ఈ మాట అంటే. సో ప్రతి ఒక్కటి క్లారిఫై చేసుకోండి మనసాక్షి. నేను ఈ మాట అంటే నా భర్త ఫీల్ అవుతాడు కాబట్టి నీ మాట అనొద్దు, నా భర్తకు నేను గౌరవం ఇవ్వాలి, నా భార్యను నేను ప్రేమించాలి, భార్యను నేను ఎప్పుడు ఇలాంటి మాటలు అనకూడదు, ఇలాంటి మాటలు తిట్టకూడదు, సో ఇట్లా తాగకూడదు, ఇట్లా చేయకూడదు, నీ మనసాక్షి నీకు చెప్తుంటది. అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఫిల్టర్ అయిపోతావు, నువ్వు మంచి స్వభావం కలిగిన వాడివిగా నువ్వు తయారైపోతావు. ఓకే, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా చూడండి. ఫస్ట్ అయితే సిఎన్జి కొట్టించుకో. మొత్తానికి అయితే సిఎన్జి అయితే కొట్టించుకున్నాం. 770 65 రూపాయలు, 760 రూపాయలు అయితే సిఎన్జి అయితే మనకు ఫిల్ అయిపోయింది. యాక్సిడెంట్ అయింది ఇక్కడ అయితే, ఏదో ఒక యాక్సిడెంట్ చూసుడే పాపం, కార్ అంతా పొట్టు అయింది. ఆన్లైన్ అయితే చేసుకుందాము టైం వేస్ట్ చేయకుండా. యాప్ అయితే ఓపెన్ చేసిన, ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టేద్దాం. సో వెహికల్ సెలెక్ట్ చేసుకోండి అని అంటుంది. వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. టేక్ సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ తీసేసుకుందాము. సెల్ఫీ అయితే ఓకే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వెరిఫైయింగ్. ఇప్పుడు కొంచెం టైం అడుగుతుంది, టైం తీసుకుంటుంది. కొంచెం టైం. ఓకే, ఆన్లైన్ అయితే అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయిపోయింది. ఓకే, ఓకే 0 అయిపోయింది. మనకు పికప్ ఇమ్మీడియట్లీ పడుతూనే ఉంది. చాలా లాంగ్ పికప్ ఉంది. దగ్గర పికప్ తీసుకున్నాం అంటే 8 minutes అట. ఓకే, ఖైరతాబాద్ 3.3, ఇక్కడ 3.6, 16 నిమిషాలట. ఇక్కడ శివాజీనగర్ ఇక్కడ వెళ్ళిపోదాం మరి. ఓకే అయితే అయిపోయింది. ఓకే, పికప్ అయితే తీసుకున్నాము. లెట్స్ గో. క్యాన్సిల్ అయిపోయింది, పికప్ తీసుకున్నా క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ పికప్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, నో ప్రాబ్లం. చాలా లాంగ్ పికప్ వచ్చింది కాబట్టి 15-16 minutes పికప్ టైం చూపించింది, చూసిరుగా మీరే. ఓకే, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వెకేషన్కి వెళ్ళాను లాస్ట్ మండే ట్యూస్డే 2 days లేను, నేను ఊరు వెళ్ళాను. ఊరు వెళ్ళేటప్పుడు కారు పక్క పెట్టి క్యాబ్ బుక్ చేసుకోవడం జరిగింది. అయితే బేగంపేటకు ఒక పికప్ అయితే వచ్చేసింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకు 13-14 kilometers ఏమో చూపించింది. 13-14 kilometersకు 51 minutes చూపించింది డ్రాప్. ఎనీవే ఓకే, లెట్స్ గో. వెళ్ళిపోతున్నా. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటిది అంటే, ఇది ఒకటే మొత్తుకుంటుంది. సో నేను క్యాబ్ బుక్ చేసినాను ఊబర్లో, ర్యాపిడోలో. ఊబర్ 2 సెల్లులలో బుక్ చేశాను, ర్యాపిడోలో 1 సెల్లులో బుక్ చేశాను, ఆటో, కారు 2 బుక్ చేశాను 3 సెల్లులలో. ఆటోస్ నియర్ బై లేవు, క్యాబ్స్ ఓకే బుక్ అయినాయి. ఒక క్యాబ్ బుక్ అయింది, కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంది. మనోడు కాల్ చేసి అన్న ఇది పరిస్థితి అన్న అన్నాడు. సరే రా అన్న. మనోడు వచ్చిండు, కొద్ది దూరం వచ్చిండు, క్యాన్సిల్ చేసిండు. ఇంకోడు బుక్ చేసిన, ఇంకో క్యాబ్ వచ్చింది, క్యాన్సిల్ చేసిండు. ఇంకో క్యాబ్ వచ్చింది, అది టాటా ఇండిగో సిఎస్ఓ సంథింగ్ ఏదో వచ్చింది. కూర్చున్నాం, అయిపోయింది. కూర్చున్న తర్వాత మనోనికి ఒక మొబైల్ హోల్డర్ లేదు. నేను ఫ్యామిలీతో ఉన్నా, పిల్లలతో ఉన్నా, మొబైల్ హోల్డర్ లేదు, నావిగేషన్ లేదు. ప్రతి ఒక్కటి రూట్ నన్నే అడుగుతుండు, ఎట్లా పోదాం అని. సరే చెప్పిన, సరే మనోడు కొత్తడు కావచ్చు అని చెప్పిన. అట్లనే వెళ్ళిండు. ఫోన్ చూసుకోవచ్చు, నావిగేషన్ చూపిస్తుంది. ఫోన్ పెట్టుకోవడానికి ఒక మొబైల్ హోల్డర్ లేదు. నాన్ స్టాప్గా ఫోన్లు మాట్లాడుతుండు. ఇట్లా చౌకడ పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటా, ఇటు తిప్పి ఇట్లా తిప్పుకుంటా, ఇట్లా బ్రేక్ కొట్టి సడన్గా ఆగుతా, బ్రేక్ కొట్టి. ఫ్యామిలీతో ఉన్నాం, నేను ఏమనలే, మేము సైలెంట్గా ఉన్నాం. మళ్ళీ దిగిన తర్వాత 239 రూపాయలు చూపించింది నాకు బిల్లు. నాకు 239 రూపాయలు చూపిస్తే అడిగి పోయేసరికి 270 వచ్చింది. సరే కామన్ ఇది వచ్చేది, అది నేనే పెద్ద పట్టించుకోలేదు.
సరే అని చెప్పేసి 270 ఇస్తా అంటే 270 ప్లస్ దానికి 50 రూపాయలు యాడ్ చేసిండు. 50 రూపాయలు యాడ్ చేసి 320 రూపాయలు ఇవ్వన్నా అంటాడు నాతోటి. ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నేను అన్నా, మనం మాట్లాడుకుంటా దాటేసి వచ్చింది. సో అన్నాడు, అన్న నీకు చెప్పినగా ఫస్టే ఫోన్లో మాట్లాడినా కంటే నాతో ఫోన్లో ఏం మాట్లాడలే. ఆయనే వాళ్ళ ఫ్రెండ్ తోటి నేను ఇట్లా హిందీలో మాట్లాడతాను, నాకు అర్థం కాదు అనుకున్నాడు మనోడు నేను తెలుగు మాట్లాడేసరికి. సో ఆయన ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్ తోటి 250 చూపించి 239 చూపించింది, 300 వసూలు చేస్తా అని చెప్పి మనతో ఫోన్లో మాట్లాడుకున్నాం. ఎందుకు ఇలాంటి బిహేవియర్ చూపిస్తున్నారో ఏందో నాకైతే అర్థమవుతలేదు. మరి కొత్త డ్రైవర్కి అయితే అంత ఉండదు, వసూలు చేసే అంత ఉండదు. సో కొత్త డ్రైవర్ ఒకళ్ళు ఉన్నా కానీ మనడు బెనిఫిట్ ఈ ఫీల్డ్లో అన్ఫిట్. సో ఇక మొత్తానికి అయితే సర్లే అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేసిండు నాతోటి. ఎందుకు బ్రదర్, అసలు యాక్చువల్ నాకు చూపించింది 239, సరే ఓకే బిల్లు వచ్చేసి 270 వచ్చింది. సో 270 తీసుకో, బిల్లు వచ్చినంత ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఇవ్వాలి నీకు అప్పుడే చెప్పినా కదా ఫోన్లో అని కొంచెం రుబాబుగా మాట్లాడిండు. ఇవ్వాలా సరే అని చెప్పేసి ఇక మనకు తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఫాలో అవ్వాలి. అంత గట్టిగా గురాయించి మాట్లాడితే మనం తగ్గేది లేదు. సో అట్లా మనము ఏం చేసినామంటే ఇచ్చేసినాం, నో ప్రాబ్లం ఇచ్చేసి గట్టిగా మనం పెట్టేసినాం. ఇది కంప్లైంట్ పెట్టినాం, కథం ఐడి బ్లాక్. సో అట్లా ఉంటుంది ముచ్చట.